క్రీస్తునందు కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు శుభం తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ప్రార్థనలో ఏకీపించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు దేవుని యొక్క అమూల్యమైన మాటలను ఆలోచిద్దాం. పిల్లారా, ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆయన మీరు వ్రాయించిన జీవగ్రంథంలో నుండి అమూల్యమైన విషయాలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులను తండ్రి మేము అర్థం చేసుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము నడిపించుకునే విధముగా కృపస్వరూపాన్ని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన పాఠాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి ఒక చక్కటి సందేశాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి వినబోతూ ఉన్నాము. మీకు ముందుగా వాట్సాప్ ద్వారా తెలియపరచబడిన విధముగా ఈరోజు ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, ఇవన్నీ ఎగిరిపోతాయి. ఇవన్నీ ఎగిరిపోతాయి. ఏవి ఎగిరిపోతాయో ఆటమంతా విన్న తర్వాత మనకు అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎగిరే వాటి గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, మన కళ్ళ ముందర దేవుడు చేసినటువంటి జీవరాశులలో ఎగిరేవి ఏవి అని అడిగితే అందరూ చక్కగా సమాధానం చెబుతారు. ఎగిరేవి ఏవి? దేవుడు చేసినటువంటి జీవరాశులలో ఎగిరేవి ఉన్నాయి. పక్షులు రెక్కలతో అలా ఎగురుతాయి అన్నమాట. పక్షులు ఎగురుతాయని మనకు తెలుసు. విచిత్రం ఏమిటంటే, ఎగరలేని పక్షులు కూడా ఉన్నాయి. పక్షులు ఎగురుతాయి, అయితే ఎగరలేని కూడా కొన్ని పక్షులు ఉన్నాయి. హమ్మింగ్ బర్డ్, ఆస్ట్రిచ్, పెంగ్విన్, ఇవి ఎగరలేవు, పక్షులే. మొత్తానికి చూసుకుంటే మెజారిటీగా పక్షులు అనేవి ఎగురుతాయని మనకు తెలుసు. ప్రాణం ఉన్న పక్షులు ఎగురుతాయి. ఒకవేళ పక్షి ప్రాణం లేకపోతే ఎగరలేదు. కాకి ఎగురుతుంది, కానీ ప్రాణం పోతే ఎగరలేదు. రామచిలుక పక్షి ఎగురుతుంది, గ్రద్ద ఎగురుతుంది, పక్షులన్నీ ఎగురుతాయి. ప్రాణం ఉన్నటువంటి జీవరాశులలో పక్షులు ఎగురుతాయని తెలుసు. ఇక ప్రాణం లేనివి కూడా ఎగిరే ఉన్నాయి. ఉదాహరణకు గాలిపటం. పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. దారం కట్టి అలా గాలిపటాన్ని వాతావరణంలో వదిలిపెడితే అలా పైకి వెళ్ళిపోతుంది. గాలిపటం అలా ఎగురుతుంది గాలిలో. గాలి బుడగలు, బెలూన్స్, బుగ్గలు, ఇవి కూడా వదిలామంటే వెళ్ళిపోతాయి, గాలిలోకి పైకి వెళ్ళిపోతాయి. గాలిపటం ఎగురుతుంది, బెలూన్స్ ఎగురుతూ ఉన్నాయి. గాలి వీచిందంటే మన ఇంటి ముందర ఉన్నటువంటి చెత్త చెదారం అన్నీ కొట్టుకుంటా ముందు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక టైర్ ఎలా అయితే దొర్లుకుంటా వెళ్ళిపోతాదో, చెత్త చెదారం కూడా దొర్లుకుంటా పోతూ ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్తూ పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు తన యొక్క గాలిని రప్పించినప్పుడు
వస్తువులు ప్రాణం లేనివి కూడా ఎగురుతాయి. అప్పుడప్పుడు బీభత్సమైన గాలి వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న మన రేకుల షెడ్ కూడా ఎగిరిపోయి పక్క వీధులు కూడా పడిపోయి ఉంటాయి. చెట్ల కొమ్మలు విరిగి ఆ కొమ్మలు ఇంకొక చోట ఎక్కడో పొలాల్లో పడిపోయి ఉంటాయి. ఇవన్నీ ఎగురుతాయి. మన కళ్ళ ముందర మనకు తెలిసినటువంటి నిజాలు. అయితే ఈ పాఠం ద్వారా అసలు ఎగిరేవి మనకు దేవుడు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనిషి దేని గురించి ప్రయాసపడుతున్నాడో, దేని గురించి ఆరాటపడుతున్నాడో, దేని గురించి చింతిస్తున్నాడో వాటి గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. నాయన అవి ఎగిరిపోతాయి, నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తా ఉన్నావు? చూద్దాం. మొదటిగా సామెతల గ్రంథం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం, పేజ్ నెంబర్ 548, పాత నిబంధన. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట చూస్తే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ఈరోజు మానవాళి గురించి ఆలోచిస్తే ఐశ్వర్యం పొందాలి, సంపదను సంపాదించాలి. సమాజంలో 4 రాళ్ళు మన వెనక ఉంటే తప్ప మనకు గౌరవం ఉండదు. అందరి ముంద తలెత్తుకొని గొప్పగా జీవించాలంటే సంపాదన మన దగ్గర ఉండాలి. దానికోసం మనిషి కష్టపడుతూ ఉన్నాడు. నిద్ర మేలుకొని కూడా రాత్రి మగళ్ళు కష్టపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఇలాంటి బ్రతికేనా? ఇక గొప్పగా అయిపోవాలి, నా కళ్ళ ముందర ఉన్న వాళ్ళు కారులో తిరుగుతూ ఉన్నారు, ఇక నేను కారు కాదు నా టార్గెట్, ఇక నేను హెలికాప్టర్లోనే తిరిగిపోవాలి. ఇలాంటి ఆలోచనతో మరి ఉండేటువంటి మనుషులు కూడా లేకపోలేదు. ఐశ్వర్యం పొందాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి గురించి వ్రాయబడిన మాట ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాము. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకుము, ప్రయాస పడవద్దు. ఈరోజు ప్రయాస పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు నేను ప్రయాస పడలేదు, కానీ ప్రయాస పడాలని అనుకుంటున్నానని ఒకవేళ నువ్వు అనుకున్నావేమో. అయితే దేవుడి క్రింద ఇంకొక మాట చెప్పాడు, నీకు ఒకవేళ అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు, వదిలేయి. నువ్వు సంపాదించాలి, కోట్లకు పడగలెత్తాలని ఆలోచన వచ్చిందా, ఆపే. ఆలోచన మానుకో అని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు చెప్పేటువంటి చక్కటి మాటలు ఇవి, మా యొక్క ఆత్మీయ జీవితానికి వెలిగించే మాటలు, మనకు ఉపయోగకరమైనటువంటి మాటలు దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా కన్ఫామ్ గా చెప్తూ ఉన్నాడు. కన్ఫామ్ వెళ్ళిపోతుంది. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షులు ఎగురుతాయని మనకు తెలుసు. ఐశ్వర్యము, ఈ సంపద, ఇది కూడా ఎగిరిపోతుందా? ఎగిరిపోతుంది. ఈరోజు మనిషి ఎగిరిపోయే దాని గురించే, ఎగిరిపోకుండా దగ్గర ఎల్లప్పుడూ శాశ్వతంగా పట్టుకొని అలాగే కూర్చుకొని సమకూర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు మనిషి. అయితే దేవుడు చెబుతూ ఉన్నాడు, నాయన అసలు అలాంటి ఆలోచన వదిలి, అసలు అది వెళ్ళిపోతుంది. నిశ్చయంగా చెబుతున్నాను, కన్ఫామ్గా చెబుతూ ఉన్నాను. లేదు దేవుడు అలాగే చెబుతాడు అని అనుకుంటే పొరపాటు. నిశ్చయంగా కన్ఫామ్గా చెబుతూ ఉన్నాడు, అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఎలా వెళ్తాడంటే ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. పక్షులు ఎగురుతాయి, అందులో పక్షిరాజు అనేది ఎగురుతుంది. ఈ పక్షిరాజు పక్షుల్లో అన్నిటికంటే రాజు. ఇది ఎత్తులో ఎగురుతుంది. అంటే ఎత్తులో ఎగురుతుంది. ఈ పక్షిని గురించి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, అంత దూరంగా నీ దగ్గర ఉన్న సంపద వెళ్ళిపోతుంది, నీ దగ్గర ఎగిరిపోతుంది, నీవు కనబడకుండా పోతాదని దేవుడు చెప్తున్నాడు.
నీకు అందనంత దూరంకి వెళ్ళిపోతుంది. పక్షిరాజు పైన ఉంటుంది, ఎర కోసం ఎక్కడో సుదీర్ఘంగా చాలా దూరం నుండి భూమి మీదకి చూస్తుంది ఎర కోసం. అంత దూరంగా నువ్వు ప్రయాసపడాలని ఐశ్వర్యం కోసం ఆలోచిస్తున్నావు కాబట్టి అది నీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుంది. అది నీకు కనబడదు. పట్టుకున్నంతసేపే ఒక పక్షి నీ చేతిలో ఉంటుంది, పట్టుకున్నంతసేపే పవర్ నీ చేతిలో ఉంటుంది, వదిలేసామంటే ఎగిరిపోతుంది. పట్టుకున్నంతసేపే ఒక కోడి నీ చేతిలో ఉంటుంది, వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఉన్నటువంటి ధనం కూడా అలాంటిది, అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. పక్షిరాజు ఆకాశంలోకి అలా ఎగిరిపోనట్టు ఎగిరిపోతుందని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎగిరిపోయేది మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయేది, అలాంటి దాని గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. దేవుడు అదే చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ధనం కోసం డబ్బు కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మాయలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనీ మేక్స్ మనీ. డబ్బులు కొంత పెట్టుబడి పెడితే ఇంకా డబ్బులు వస్తాయి. ఒక 5,000 డబ్బులు మనం ఖర్చు పెట్టామనుకో, 5 సంవత్సరాల తర్వాత 50 లక్షలు. ఇలాంటి ఆఫర్ ఇచ్చామంటే మనకు ఎవరైనా కంపెనీ నుండి ఫోన్ చేశారంటే మనం ఏం చేస్తామంటే డబ్బులు కడతాం. ఇక తర్వాత ఏమైపోతానంటే వెళ్ళిపోతారు. ఆ యజమాని ఎవరో ఉన్నారో అతడు మనకు టోగా పెడతాడు. ఏమైపోయింది? ఎగిరిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, మనల్ని మనిషి ఎలాగైనా సరే చాకచక్యంగా తన యొక్క మాటల చేత మోసిస్తాడు. ఈ చుట్టూ ఉన్న 100 ఎకరాలు నాదే అంటాడు. మనకు ప్రారంభంలో ఆదాము హవ్వలకు తోటలో మరి దయ్యం ఎలా అయితే రమ్యంగా మంచిగా ఎలా అయితే చూపించిందో చెట్టును, ఆ పండును ఆ విధంగా చూపిస్తాడు. నమ్మకం కాదు బ్రదర్, మనుషుల మధ్య అంటాడు. మనం ఏం చేస్తామంటే రేపురా రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఇదంతా నాదే అంటాడు. మనం ఏం చేస్తామంటే తక్కువ ధరకే కాబట్టి 10 లక్షలు చేతిలో పెడతాం. తినగా కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా అతని చేతిలో పెడితే ఇక తర్వాత ఉంటాడు, కనబడడు, వెళ్ళిపోతాడు. ఏమైపోయిందంటే ఎగిరిపోయింది. ఇదిగో మా దగ్గర బంగారు నాణ్యాలు ఉన్నాయి, తక్కువ ధరకి ఇస్తాము, ఫోన్ చేస్తారు. మనం ఆశపడి బంగారు నాణ్యాలు కదా, తక్కువ రేటే కదా అని ఆశపడి అతని దగ్గరికి వెళ్ళిపోయి అతనితో కన్సల్ట్ అయ్యి మన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేస్తే అవి మనకిస్తాడు. బయటికి వెళ్ళి బంగారు షాపులో టెస్టింగ్ చేయించుకుంటే అవి వింటున్నాను. ఇలా మోసపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదో ఉద్యోగాలు ఇప్పిస్తాం, నిరుద్యోగులు ఉన్నారు కదా, బాధపడుతూ ఉన్నారు కదా. అయితే ఒక 10 లక్షలు పెట్టుకొని మంచి జాబ్, నెలకు ₹1,00,000 జాబ్, 1 సంవత్సరంలో మీకు తీరిపోతాయి. ఇలా చెప్పిన మాయ మాటలకు మోసపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. తమ దగ్గర ఉన్నటువంటి కాస్తో కూస్తో ఆ డబ్బును కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు అదే చెప్పాడు, ఆయన నువ్వు ప్రయాసపడకు. ఈరోజు కొంత ఖర్చు పెడితే, కొంత డబ్బులు లంచం ఇస్తే తర్వాత మంచి ఉద్యోగం వస్తుందని మోసపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వస్తుంది కదా అని రాబోయే వాటి కోసం ఉన్నవి పెట్టుబడిగా పెట్టి కోల్పోయిన వారు ఉన్నారు. అందుకే ప్రయాస పడవద్దు, నువ్వు కష్టపడవద్దు, అది ఎగిరిపోతుంది. అయితే ధనవంతులుగా మేము ఉండకూడదా అని ఒకవేళ ప్రశ్న వేయవచ్చు. ఇంకొకటికి వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్ష అంటే కోరిక, నేను ధనవంతుని అయిపోవాలి అనేటువంటి ఆశ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు ఏమైపోతారంటే శోధనలోకి వెళ్ళిపోతారు, ఉరిలోకి వెళ్ళిపోతారు, శోధనలోకి వెళ్ళిపోతారు, ఉరిలోకి వెళ్ళిపోతారు. ఆ పెట్టుబడి ఎక్కడో పెట్టి ఉంటారు, అది వెళ్ళిపోయి ఉంటుంది. రాత్రి నిద్ర పట్టదు. ఇక ఎవరైనా అడగడానికి వెళ్ళాలంటే అప్పు అడగలేని పరిస్థితి. ఇప్పటి వరకు గొప్పగా దర్జాగా తిరిగే మా ముందర ఏమైపోయిందని ఎవరైనా అడిగితే తల తెచ్చుకునే పరిస్థితి. శోధనలోకి వెళ్ళిపోతారు. ఇక ఊరి ప్రియమైన దేవుని పిల్లలారా, ₹20,000 జాబ్ చేసే వ్యక్తి ఇంట్లో ఉన్న భార్య ఈ నెలలో నాకు బంగారు నెక్లెస్ దింపాలని చెప్పేసరికి
అతడు ఏం చేస్తాడంటే తనకున్నటువంటి శాలరీ సరిపోక లంచాలు మరిగిపోతాడు. ఏసీబీ వాళ్ళకు చిక్కి ఇక తర్వాత ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని ఇలా ఇంటికి పోయిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వు లంచం తీసుకున్నావు అంట కదా, అక్రమంగా సంపాదించావు కదా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలకు మరి ఆ సూటిపోటి మాటలకు చాలా బాధపడి అందరి ముందు తల ఎత్తుకోలేక ఇంట్లో ఉరి పెట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. మొత్తానికి దాని వలన ఉరి మరణం అనేది సంభవిస్తుంది ధనవంతులుగా ప్రయాస పడితే. అయితే సంపాదించకూడదా అని ఒకవేళ ఆలోచన వస్తే ఒకసారి పై మాట చదవండి, 8వ వచనం పైన ఉన్న 8వ వచనం చదవండి సార్. మనము ఈ లోకంలోకి ఏమీయో తెలియదు, దీనిలో నుండి ఏమీయో పోతూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. అన్న వస్త్రములు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, దుస్తుల కోసము, తినడానికి తిండి కోసము, ఇంట్లో వాళ్ళ బాగోగుల కోసం ఈ విధంగా సంపాదించుకుంటే సరిపోతుంది. దేవుడి పని చేయడానికి సహాయం అందించడానికి నువ్వు కష్టపడితే సరిపోతుంది. నీకున్న సామర్థ్యానికి సరిపోయే విధంగా నువ్వు కష్టపడితే బాగుంటుంది. సామర్థ్యానికి మించి ఎక్కువగా మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతే మనకున్న పరిధి దాటిపోయి ధనవంతులుగా ఉండాలని ఒకవేళ ప్రయాసలో వెళ్ళిపోతే ఇక తర్వాత మనకు ఉరి సోమంలో వెళ్ళిపోతామని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమైనా దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మీరు విన్నదంతా దేని గురించి అంటే ధనం గురించి, డబ్బు గురించి. ఇది ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. ఇవన్నీ ఎగిరిపోతాయి. ఎగిరిపోయే పక్షులు అనుకున్నాం, ఎగిరిపోయే వస్తువులు అనుకున్నాం, ధనం కూడా ఎగిరిపోతుంది నాయా అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇది ఒకటి విన్నాం. ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి చూడడానికి ముందుగా ఒక మాట చదువుకున్నాం పిల్లరా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. మధ్యలో ఉండి చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మధ్య భాగంలో ఉండి చదివితే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. దేవుని యొక్క వాక్యం గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నాడు. యెహోవా వాక్యం అనేది కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును. కొంత ఇచ్చట కొంత అచ్చట అనేసరికి చాలా మంది బైబిల్ను అపార్థం చేసుకొని కొంత ఇచ్చట అంటే ఈ గ్రంథంలో, కొంత అచ్చట అంటే ఎక్కడో వేరే గ్రంథాలలో అని వేదాలలో క్రీస్తున్నాడని వేరే వాళ్ళ పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే ఇదే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఒక మాట ఒక చోట ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దేవుడు ఏమైనా ఇంకా ఇస్తే అది ఇంకొక చోట ఉంటుంది. అది ఈ యొక్క మాట యొక్క అర్థం. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. ఈ మాట మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఒక వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతియకు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల పొయ్య కాలను కాల్చివేయునట్లు
ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఇక్కడ దేవుడు ఒక విషయం గురించి చెబుతూ ఉన్నాడు. కొందరు ఉన్నారట, వాళ్ళు ఎవరంటే దేవుని మాటను పట్టించుకోని వాళ్ళు, దేవునికి అవిధేయులు అన్నమాట. అలాంటి వారి యొక్క పరిస్థితి గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెడతారు, దేవుని వాక్యం వద్దంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు జరిగేది ఏంటంటే, ఏం జరుగుతుందంటే ఎండిపోయిన గడ్డి మంటలో భస్మమైపోయినట్లు వారి వేరు కుళ్ళిపోతుంది, వారి పువ్వు ధూళి వలె ఎగిరిపోవును. వారి వేరు కుళ్ళిపోతుంది, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఇక్కడ కూడా ఒక పదం కనబడింది, పైకి ఎగిరిపోవును, ఎగిరిపోతుందని. ఇక్కడ కూడా ఒక దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ యొక్క మాట వివరణ మనకు అర్థం కావాలి. దేవుడు ఏంటి ఇలా చెబుతూ ఉన్నాడు, వారి వేరు కుళ్ళిపోతుందంట, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోతుందంట. చెట్లకు వేర్లు ఉంటాయని మనకు తెలుసు, చెట్లకు పూలు వస్తాయని మనకు తెలుసు. కానీ మనుషులకు వేర్లు ఉంటాయి, మనుషులకు పూలు ఏం కాస్తాయి, మనం కొంచెం ఆలోచించాలి. ఈ యొక్క మాట, ఇందులో ఉన్నటువంటి భావం మనకు అర్థం కావాలంటే ఇక్కడే కూర్చుంటే, ఇక్కడే తిరుగుతూ ఉంటే, యెషయా గ్రంథం అంతా తిరిగినా కానీ మనకు వివరణ అర్థం కాదు. ఇందాక ఒక మాట చదువుకున్నాం, యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును. కొంత ఇక్కడ ఉంది మనకు. అసలు ఇక్కడ వేరంటున్నాడు, పువ్వు అంటున్నాడు, ధూళి వలె పువ్వు అనేది ఎగిరిపోతుందని చెబుతున్నాడు. అసలు ఎగిరిపోయేది పువ్వు అంటున్నాడు. అసలు దేని గురించి చెబుతున్నాడు మనకు తెలియాలంటే ఇంకొక చోటికి వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా ఇది పాత నిబంధనలోని మాట. మనం కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతే, కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గట్టిని పోయిన వారు వారి అంతమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది. కొద్దిసేపు క్షుణ్ణంగా చదువుకుంటే, సర్వ శరీరులు గడ్డిని పోయిన వారు, సర్వ శరీరులు గడ్డిని పోయిన వారు, వారి అందమంతయు ఎలా ఉందంటే గడ్డి పువ్వు వలె ఉన్నది. యెషయా గ్రంథంలో చదివిన మాట, ఇందాక యెషయా గ్రంథంలో చదివిన మాట చూస్తే, వారి పువ్వు ధూళి వలె ఎగిరిపోతుంది, వారి పువ్వు ధూళి వలె ఎగిరిపోతుంది. అసలు పువ్వు అనేది దేని గురించి చెబుతున్నాడంటే ఇక్కడ మనం పరిశీలించాలి. పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చెబుతూ ఉన్నాడు, సర్వ శరీరులు ఎలాంటి వారంటే, తన ముందర ఎలాంటి వారంటే గడ్డిని పోలిన వారు. దేవుని ముందర మనుషులు గడ్డి లాంటి వారు. దేవుడు ఆయా సందర్భాలలో మనుషులను ఒక్కొక్క విధంగా పోల్చుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అంటే గొర్రెలతో వచ్చాడు అక్కడ. దేవుడు కుమ్మరివాడైతే ఇక ఆయన చేసిన పాత్రను మనం, అదేవిధంగా దేవుడు ఇక్కడ మనల్ని దేంతో పోలుస్తున్నాడంటే గడ్డితో పోల్చాడు. సర్వ శరీరులు గడ్డిని పూల వారు, నా ముందర వీళ్ళు గడ్డి లాంటి వాళ్ళని చెబుతున్నాడు. ఇక తర్వాత ఏమన్నాడంటే చూడండి, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. దేవుడు మనుషులను దేంతో పోల్చాడు? దేవుడు మనుషులను దేంతో పోల్చాడు? చెప్పాలి, మీరు చెబితేనే ఇక తర్వాత ముందుకు వెళ్తాను. దేవుడు మనుషులను దేంతో పోల్చాడు? గడ్డితో. దేవుడు మనుషులను గడ్డితో పోల్చాడు. అయితే గడ్డి పువ్వును దేంతో పోల్చాడు? ఆ మాట చూస్తే మనుషుల యొక్క అందాన్ని దేంతో పోల్చాడంటే గడ్డి పువ్వుతో పోల్చాడు.
గడ్డి చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, వాటికి గడ్డి పూలు కాస్తాయి. అదేవిధంగా మనుషులు ఉన్నారు, మనుషులకు అందం ఉంది. ఆ మనుషుల యొక్క అందాన్ని దేంతో పోలుస్తున్నాడంటే గడ్డి పువ్వుతో పోలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చదివిన మాట జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి, వారి పువ్వు ధూళి వలె ఎగిరిపోతుంది. అంటే మనుషుల యొక్క అందం అనేది కూడా ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. ఆయన అందం కూడా ఎగిరిపోతుంది. ఇది దేవుడు చెబుతూ ఉన్నాడు. ధనం ఎలా అయితే ఎగిరిపోతుందో మనుషుల యొక్క అందం అనేది కూడా ఎగిరిపోతుంది. ఈరోజు ఎగిరిపోయేటువంటి ఈ అందం కోసం ఎన్నో సోకులు. వచ్చే నెల శాలరీ నెల జీతం ఒకవేళ భర్త తన భార్యకు ఇచ్చాడనుకో, ఈ శాలరీలో దాదాపుగా దేనికోసం ఖర్చు అయిపోతారంటే డెకరేషన్ కోసమే ఖర్చు అయిపోతారు. ఆ సోపులు, ఆ షాంపులు, ఆ రకరకాల ఐటమ్స్ ఎన్నో ఉంటాయి, పౌడర్లు, మనకు పేరు తెలియదు కానీ వాటి కోసమే బడ్జెట్ కేటాయించాలి. ఒక కేంద్రం ఎలా అయితే మరి దేశంలో రైల్వేకి ఇంత, వ్యవసాయానికి ఇంత, ఇలా బడ్జెట్ ఎలా అయితే విడుదల చేస్తారో వచ్చిన శాలరీలో వాళ్ళకు ఆ అమౌంట్ ఇస్తే మొత్తానికి కొంత బడ్జెట్ ఆ యొక్క వస్తువులకి అయిపోతుంది. ఎన్నో రకాల మార్కెట్లో సోప్స్ రోజు గడిచే కొద్దీ కొత్త రకాల ఐటమ్స్ సోప్స్ ఎన్నో వస్తున్నాయి. అద్దం ముందర కూర్చున్నారంటే కనీసం అర్ధగంట దాటాల్సిందే. సో అద్దం విడిచిపెట్టి బయటికి రాలేరు, అంతగా డెకరేషన్ చేసుకోవాలి. దేవుడు ఏమన్నాడంటే అందమంతా అది ఎగిరిపోతుందని చెప్పినాడు. సర్వ శరీరులు గడ్డిని పోయిన వారు, వారి అందం అనేది గడ్డి పువ్వులే ఉన్నది. ఆ గడ్డి పువ్వులే ఉన్నటువంటి అందం అనేది ఎగిరిపోతుంది. అది ఎల్లప్పుడూ ఉండదు, శాశ్వతంగా ఉండదు. ఉండని వాటి కోసం ఈరోజు మనిషి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎల్లప్పటికీ ఉండేటువంటి వాటి కోసం ఆలోచించకుండా అసలు ఎగిరిపోయే వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు రోజుకు 3 పూటల సోప్ వేసి రుద్దినా కానీ ఏదో ఒక రోజు చర్మం అనేది ముడతలు పడవలసిందే. ఈరోజు ఎందరో మెజార్టీగా కొంతమంది స్త్రీలు పిల్లలను కంటే అన్నం పాడైపోతుందని, పిల్లలకు పాలిస్తే ఇక మా యొక్క యవ్వనం అనేది త్వరగా మార్పు చెందుతారని పిల్లలకు పాలివ్వని వారు ఉన్నారు, పిల్లలను కాని వారు ఉన్నారు. ఏమైనా దేవుని పిల్లలారా, అయితే ఏదో ఒక రోజు ఎంత దాచుకున్నా ఆ అందం అనేది ఉండదు, వెళ్ళిపోతాది, అది ఎగిరిపోతుంది. ఇవన్నీ ఎగిరిపోతాయి. ధనం ఎగిరిపోతుంది, అందం అనేది కూడా ఎగిరిపోతుంది. ఏమైనా దేవుని పిల్లలారా, ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అనే పదం అక్కడ ఉంది. చూడండి, ఏమైపోతామంట మనం? ఎగిరిపోతాం. ఒక పక్షి చెట్టు కొమ్మ మీద ఉన్నప్పుడు ఎవరైనా వాటి మీద రాయి వేసినప్పుడు అది ఎగిరిపోతుంది. లేదా కొద్దిసేపు ఉన్న తర్వాత అది ఏదో చోటికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతుంది, అది ఎగిరిపోతుంది. భూమి మీదకి మనుషులందరూ వచ్చారు, దేవుని యొక్క పని చేయడం కోసం వచ్చారు. వచ్చినటువంటి వారిలో వారు దేవుని పని చేసినా చేయకపోయినా ఒకనొక సమయం దేవుడిచ్చిన కాలం ముగిసిపోతే ఖచ్చితంగా ఏమైపోవాలి? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షి ఎలా అయితే ఎగిరిపోతుందో, ఈ భూమి మీద అడుగు పెట్టిన మనిషి ఒకరోజు మరణం పేరిట ఎగిరిపోవాలి. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఎన్ని సంవత్సరాలైనా సరే ఇక్కడే నేను ఆరోగ్యంగా మంచి వస్తువులని తిని
నా యొక్క ఆయుష్కాలాన్ని పెంచుకుంటానని ప్రయత్నం చేసిన అది కుదరని పని. ఏమైనా దేవుని పిల్లలారా, బడికి వెళ్ళని పిల్లవాడిని బడికి వెళ్ళే పిల్లలు ఏం చేస్తారంటే చేతులు కాళ్ళు పట్టుకొని ఎత్తుకొని ఈడ్చుకొని పోతూ ఉంటారు బళ్ళలోకి. నేను రానన్నా కానీ ఎత్తుకొని పోతారు. ఏమైనా దేవుని పిల్లలారా, మనం కూడా నేను భూమి మీద వెళ్ళిపోను, ఇక్కడే ఎక్కువ కాలం ఉంటానని అన్నగానే అది కుదరని పని. ఒక టైం ముగిసిపోతే దేవుడు ఇక్కడ నుండి మనల్ని ఎత్తేస్తాడు, ఇక్కడ నుండి తీసేస్తాడు, మనం ఎగిరిపోతాం. అదే చెప్పాడు భక్తుడు. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే 20 సంవత్సరాలు ఉంటాయి. అయినా కానీ ఈ 70-80 ఏళ్ళ జీవితంలో కూడా ఆయాసంతో, దుఃఖంతో, సచ్చేంత వరకు ఎన్నో బాధలు, నొప్పులతో, పెయిన్స్తో అనుభవించి, ఎన్నో వ్యాధి బారిన పడి అన్ని అనుభవించి మనసులో పడి చివరికి మన జీవితం ముగిసిపోతుంది, ఆయాసంతో దుఃఖంతో ఉండిపోతుంది, చివరికి మేము వెళ్ళిపోతామని భక్తుడు చెబుతూ ఉన్నాడు. ధనం అనేది ఎగిరిపోతుంది, అందం ఎగిరిపోతుంది, ఇక చివరికి మనుషులమైనటువంటి మనమే ఈ లోకంలో నుండి వెళ్ళిపోతాం, అంటే మనం ఎగిరిపోతాం. ఇవన్నీ ఏమైపోతాయి? ఉంటాయా? ఎగిరిపోతాయా? ఇవన్నీ ఎగిరిపోతాయి, అన్నీ ఎగిరిపోతాయి. అయితే ఎగిరిపోకుండా ఒకటి మాత్రం కాపాడుకోవాలి. ఎగిరిపోకుండా చూద్దాం ఒకసారి. ఒక మాట చదువుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడే మేఘము అలా కొద్ది సమయం తర్వాత వెళ్ళిపోతుంది ఆ మేఘం. అలా ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పడేటువంటి మనసు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును. ఇక్కడ ఎఫ్రాయిము గురించి, యూదా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, తెల్లవారగానే కనబడి ఆ మేఘం అనేది కనబడి కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోవునట్లు, ఆ పడే మనసు పడుతూ తర్వాత పడిన తర్వాత ఆరిపోవునట్లు వాళ్ళ భక్తి ఎలా ఉందంటే నిలకడగా లేదట, స్టాండర్డ్గా లేదు, నిలకడగా లేదు అని చెప్తూ ఉన్నాడు. అంటే మనుషులలో ఈరోజు మనం చూస్తే ప్రారంభంలో ఉన్నట్లుగా ముగింపుకు వచ్చేసరికి భక్తి ఏమైపోతుందంటే ఉంటుందంటారా, ఎగిరిపోతుందంటారా? ఎక్కువ భాగం చాలా మంది విషయాల గురించి ఆలోచిస్తే ఎగిరిపోతూ ఉంది, భక్తి ఎగిరిపోతూ ఉంది. ప్రారంభంలో సువార్త అంటే ఒక విధంగా పరుగుపరున వచ్చేవాడు, అన్న ఎక్కడికి వెళ్తున్నా సువార్త ఫోన్ చేసి అడిగేవాడు. ఇక తర్వాత కాలం గడిచే కొద్దీ సువార్తకి అసలు ఆ మాటే అంటే ఏదో ఆశ్చర్యపోయే స్టేజ్కి వెళ్ళిపోయింటారు. ఒకప్పుడు ఎప్పుడో చేశాను నేను సువార్త అని చరిత్ర చెప్తాడు, చరిత్ర ఎక్కడో. కానీ ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే ఇక దేవుని జ్ఞాపకాలలోనే లేని పరిస్థితి, దేవుని పని అంటేనే అసలు ఆలోచన లేని పరిస్థితి, దేవుని దూరమైన సందర్భాలు. ఏమైపోయింది? ఒకనాడు ఉన్నటువంటి ఆ భక్తి ఏమైపోయిందంటే భక్తి మనుషుల్లో ఉండకుండా ఎగిరిపోయింది. మన దగ్గర ఉన్న ధనం అనేది ఎగిరిపోయినా అంటే పోయినా కానీ, ఉన్న అందం పాడైపోయినా అంటే ఎగిరిపోయినా కానీ, మనం కూడా ఒకరోజు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అంటే ఎగిరిపోకముందే ఈ లోకంలో నుండి మనం ఎగిరిపోకముందే, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళక ముందే మన జీవితంలో ఎగిరిపోకుండా ఏముండాలంటే భక్తి ఉండాలి. ఒకప్పుడు ఎంతో ధనం ఉంది, అంతా దేవుని ఖర్చు చేశావా? ఎగిరిపోయిందా? నీ దగ్గర లేకుండా పోయిందా? అయితే మంచిదే, నువ్వు ఇచ్చింది దేవుని కోసం. ఒకప్పుడు మంచి ఆరోగ్యం ఉన్న వ్యక్తి, దేవుని కోసం ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, ఇప్పుడు అనారోగ్యంతో చివరి స్టేజ్లో ఉన్నావు, అయితే దేవుల్లో ఉన్నావా? అయితే మంచిదే. మరణించేలోపు భక్తిగా ఉంటే మనం ధన్యులం. ఒకవేళ భక్తి లేకుండా పోయిందనుకో
పెళ్లి కాకముందు సువార్త దేవుని పని కార్యక్రమం అనే వ్యక్తి పెళ్ళైన తర్వాత అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు అనుకో, ఏమైపోయినట్టు? భక్తి ఎగిరిపోయింది, అసలు మనిషి లేదు. ఏమైనా దేవుని పిల్లల ఆదివారం ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంది, కొంతమంది కనబడరు, ఏమైపోయారు? ఎగిరిపోయారు. ఇక్కడ లేరన్నమాట. పక్షి ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళిపోయినట్లు ఎగిరిపోవడం. ప్రియమైన దేవుని పిల్లల భక్తి అనేది ఎగిరిపోకుండా ఉండాలి, భక్తి కాపాడుకోవాలి, భక్తిని సాధన చేసుకోవాలి. అసలు దానివల్ల ఏ ప్రయోజనం? చివరిగా ఒక మాట చూద్దాం. ఇది ఎవరికి ఇష్టం అంటే దేవునికి ఇష్టం. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం చివరి మాట. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 15వ వచనం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తులు, భూమి మీద భక్తులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా భక్తితో ఉండి భక్తి పరులుగా ఉండి చనిపోతే వారి మరణం ఎవరికి విలువైనది? దేవుని దృష్టికి విలువైనది. వాళ్ళు భక్తులుగా మరణించారు కాబట్టి నిత్య రాజ్యానికి చేరుకుంటారు, దేవుని చెంతకు చేరుకుంటారు. కాబట్టి తన చెంతకు వచ్చే వారి సందర్భం కాబట్టి దేవునికి సంతోషం. ఇది దేవునికి విలువైనది. ఒకవేళ భక్తి లేకపోతే మనలో కనబడకుండా ఎగిరిపోయింది అనుకో. గ్రామంలోకి కరెంట్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజులు ఎగిరిపోతాయి. ఫీజులు ఎగిరిపోతే ఊర్లోకి కరెంట్ రాకుండా ఆగిపోతారు. ఇప్పుడు ఫీజు అవసరం, ఊర్లో కరెంట్ రావాలంటే ఫీజు అవసరం, ఫీజు వేయాలి. అది ఫీజు వేయడం చేత తర్వాత కరెంట్ వస్తుంది. అందరికి వెలుగు, అందరూ చక్కగా భోజనం తయారు చేసుకుంటారు, చక్కగా దేవుని మాట వినడానికి చక్కగా టీవీస్ అన్ని ఆన్ చేసుకొని చూసుకోవచ్చు, సెల్లుకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల పనులు ఉంటాయి. ఫీజు ఎగిరిపోయిందనుకో కరెంట్ అనేది వెళ్ళిపోతుంది. అదేవిధంగా నిత్య జీవానికి చేరుకోవాలంటే భక్తి అనేది ఉండాలి. ఈ భక్తి ఎగిరిపోయిందనుకో, కనబడకుండా వెళ్ళిపోయిందనుకో, అలాగే ఉంది. చనిపోతే ఒక ఇస్కరియోతు యూదా యేసుతో పాటు తిరిగి చివరికి ఏమైపోయాడు? యేసుక్రీస్తుని అప్పగించాడు. చివరికి క్షమాపణ పొందుకోకుండా, అడగకుండా, తాను చేసిన తప్పేని పశ్చాత్తాపంతో అతనే యేసు దగ్గర రాకుండా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో చక్కటి విషయాలు వింటూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ప్రసన్న వర్మ గారి ద్వారా చక్కటి దైవ సందేశాన్ని విన్నాం. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనకుండా దేవుని వాక్య ప్రకారం జీవించాలని దేవుడు మరి అన్నగారు చెప్పాడు. అంటే అలా వాక్య ప్రకారం జరిగించే వారే భక్తి పరులు, క్రైస్తవులు. చివరి వరకు అలా ఉంటే ఏదో ఒక రోజు మరణిస్తే భక్తి పరులుగా ఉన్నప్పుడు వారి యొక్క మరణం దేవుని దృష్టి విలువైనది, వారు నిత్య రాజ్యానికి చేరుకుంటారు. ఇవన్నీ ఎగిరిపోతాయి. ధనం ఎగిరిపోతుంది, అందం ఎగిరిపోతుంది, ఒకరోజు మనమే వెళ్ళిపోతాము. మనం వెళ్ళక ముందే మన జీవితంలో భక్తి ఎగిరిపోకుండా చూసుకోవాలి. అప్పుడు నిత్య రాజ్యానికి చేరుకుంటాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాలు ఉన్నటువంటి మీరందరూ భక్తిని ఎల్లప్పుడూ కొనసాగించాలని, దినాలు గడిచే కొద్దీ ఇంకా వాక్యంలో ఎదుగుతూ వెళ్ళాలని కోరుతూ ఈ యొక్క మాట ముగిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకొని ముగింపులోకి వెళ్ళిపోవాలి. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మరొకసారి తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. మీ యొక్క వాక్యమును తండ్రి సెలవిచ్చినట్లుగా ఐశ్వర్యం పొంద ప్రయాస పడకూడదని, అది ఒకరోజు పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోతుందని ఈ యొక్క వాక్యంలో సెలవిచ్చారు ఆయన. అదేవిధంగా అందం కూడా తండ్రి అది ఎగిరిపోతుందని, అది శాశ్వతం కాదని మీ యొక్క వాక్యం ద్వారా నేను గ్రహించాను ఆయన. చివరికి ఈ యొక్క భూమి మీద ఉండకుండానే
మేమే తండ్రి ఈ యొక్క లోకంలో నుండి ఎగిరిపోతామని ఈ యొక్క విషయాలు తండ్రి విన్నటువంటి మేమందరం తండ్రి నీ చెంతకు చేరుకోవాలంటే మేము ఎల్లప్పుడూ తండ్రి భక్తి పరులుగా మా యొక్క జీవితాన్ని తండ్రి కొనసాగించుకునే విధముగా తండ్రి అవకాశం కల్పించమని మేము ఎప్పటికప్పుడు తండ్రి ఈ యొక్క వాక్యానికి అవకాశం ఇస్తూ తండ్రి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని తండ్రి మేము కలిగి ఉండే విధముగా ఈ యొక్క వాక్యానికి తండ్రి విధేయత తండ్రి చూపే పిల్లలుగా ఉన్నట్లు కృపస్వరూపమని కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ తండ్రి ఆలగడ్డలో ఉన్నటువంటి నీ యొక్క ప్రియులైనటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం. భవిష్యత్ కాలంలో తండ్రి సంఘం ద్వారా తండ్రి అనేకమైన కార్యక్రమాలు జరిగించమని తండ్రి సహోదరులందరూ తండ్రి ఏక మనస్సు ఏక తాత్పర్యం ఏకభావం కలిగి తండ్రి క్షమాహృదయం కలిగి తండ్రి మేలు చేత తండ్రి కీడు జయించే విధముగా ఉండగలిగే విధముగా శక్తిని బలము తండ్రి దయచేయమని ఆరోగ్యంతో తండ్రి ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క దైవ హస్తం చేత తండ్రి స్వస్థపరచమని మీ యొక్క పని నిమిత్తం వాడుకోమని తండ్రి ఈ ప్రార్థన ఈ ప్రేకుమాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి.